హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో ఏపీ టెట్ 2026 సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఒక 30 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. తప్పకుండా ప్రతి ప్రశ్నకి ఎక్స్ప్లెనేషన్ అయితే యాడ్ చేయడం జరిగింది. చూడండి, ఈ విధంగా ప్రతి ప్రశ్నకి చేయడం జరిగింది. మనకిన సబ్స్క్రైబర్స్ అలా ఎక్కువ రీచ్ వస్తాయని తప్పకుండా ప్రతి సబ్జెక్ట్కి ఈ విధంగా కింద ఎక్స్ప్లెనేషన్ యాడ్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా? అలాగే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే లైక్ కానీ చేయండి. అలాగే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మరిన్ని ఎక్కువ వీడియోలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఫస్ట్ ప్రశ్న చూద్దాం. కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దముల రా డాలకు అచ్చు పరమగునప్పుడు ఆప్షన్ 1 దృప్త టకారం ఆదేశంగా వస్తుంది, టుగాగమం వస్తుంది, మీది హల్లుకు ద్విత్వం వస్తుంది, నుగాగమం వస్తుంది. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 తిరుక్త టకారం ఆదేశంగా వస్తుంది అనేది సరైన సమాధానం అయితే అవుతుంది. దీనికి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దముల రా డాలకు అచ్చు పరమగినప్పుడు దిరుక్త టకారం ఆదేశం చూడండి, సూత్రం యాజ్ ఇట్ ఈస్ అలానే ఇచ్చేసినాడు. చూడండి, అచ్చు పరమాణుడు దిరుక్త టకారం ఆదేశం ఇచ్చేసినాడు. దీనికి ఎగ్జాంపుల్లో కడు ప్లస్ ఎదురు కట్టెదురు. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్ చూస్తే కడులోని డాకు ఎదురు పక్కన ఉన్న పూర్వపదం పరపదంలో ఏముంది, పరపదంలో ఏ ఉంది, ఇటుపక్క డాక్ ఏముంది, అచ్చుపరమైనప్పుడు వాడికి దిరుక్త టకారం ఆదేశంగా టా అనేది ఆదేశంగా వచ్చింది కాబట్టి కట్టెదురు అయితే అవుతుంది. దీనికి నెక్స్ట్ రెండో ప్రశ్న చూద్దాం. మదనం పదానికి నానా అర్థాలు అన్నారు. ఆప్షన్ 1 విరోధం, ఆప్షన్ 2 జనము బలము, ఆప్షన్ 3 ఉమ్మెత్త పువ్వు వసంత ఋతువు, ఆప్షన్ 4 శ్రేష్టము సత్యం. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 ఉమ్మెత్త పువ్వు వసంత ఋతువు అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఆప్షన్ 2 సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే గంగ తల్లి గంగమ్మ ఘోరం చేస్తదా చెయ్యదు ఈ మాటలు. ఇటీస్ పండగ పాఠంలోని అక్షయ అన్నది, పైనం పాఠంలో నరసమ్మ అన్నది, 3 యథ పాఠంలో పోలమ్మ అన్నది, పైనం పాఠంలో వెంకటలక్ష్మి అన్నది. దీనికి సరైన సమాధానం ఏంటంటే యథాపాఠం 7వ తరగతిలో ఉంటుంది. ఈ పాఠ్యాంశాన్ని ఎవరు ఇస్తారంటే చావలి బంగారమ్మ రచిస్తుంది. ఓకేనా? ఆవిడ కాంచన విపంచి ఇలాంటి రచనలు అయితే చేస్తారు. ఓకేనా? కాబట్టి దీనికి సరైన సమాధానం ఏంటంటే యథాపాఠంలో పోలమ్మ అంటుంది అనమాట. పై మాటలు తప్పకుండా క్యారెక్టర్లు ఎవరెవరితో ఉన్నారు ఇలాంటి విషయాలు అయితే నేర్చుకోవాలి. ఈషత్ సంవృతం పూర్వస్వరం కంఠ తాళవ్యం అనేది ఏ అక్షరాన్ని అంటారు? కింద ఇచ్చిన అక్షరాల్లో ముందు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. కంఠ తాళవ్యాలు అంటే ఏంటంటే కంఠం తాళవ్యం, గొంతు మరి అంగల్ రెండింటి సాయంతో పలికే అక్షరాలను ఏమంటారంటే కంఠ తాళవ్యాలు అంటారు. ఓకేనా? ఇవి ఏవే ఉంటాయంటే ఏ ఐ. ఇక్కడ చూడండి కంఠ తాళవ్యం ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏ సరిపోతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇచ్చినారు కదా స్వరం, పూర్వస్వరమ పరస్వరం అని చెప్పి అయితే ఇచ్చినారు. పూర్వస్వరం అని ఇచ్చినారు. పూర్వస్వరాలు ఏంటో చూద్దాం. నాలుక కదలికల ఆధారంగా అచ్చులను స్వరాలను 3 రకాలుగా విభజిస్తారు. పూర్వస్వరాలు నాలుక ముందు భాగం పైకి లేవడం ద్వారా పలికేవి. ఏ కాబట్టి ఏ అనేది ఒక పూర్వస్వరం అవుతుంది, ఏ అనేది ఒక కంఠ తాళవ్యంగానే అవుతుంది. అలాగే మధ్యస్వరాలు ఆ మధ్యస్వరాలు అయితే, పరస్వరాలు ఓ అవుతాయి. అలాగే నోరు తెరిచే పరిమాణాన్ని బట్టి అచ్చులు 4 రకాలుగా వర్గీకరిస్తారు. అవేంటంటే సంవృతాలు, వివృతాలు, ఈష సంవృతాలు, అర్ధ వివృతాలు. సంవృతాలు అంటే నోరు చాలా తక్కువగా తెరిచి పలికేవి. ఇవి ఈ ఊ అయితే సంవృతాలు అవుతాయి. ఈష సంవృతం లేదా అర్ధ సంవృతం అంటారు. నోరు సగం కంటే తక్కువగా తెరిచి పలికేవి. ఏ ఓ ఇవి ఈష సంవృతాలు అవుతాయి. ఓ ఇప్పటికే మీకు ఆన్సర్ ఏదైతే తెలిసి ఉండాలి. ఈషత్ వివృతం లేదా అర్ధ వివృతం, నోరు సగం కంటే ఎక్కువగా తెరిచేవి. ఐ ఔ. వివృతం అంటే నోరు పూర్తిగా తెరచి పలికేవి. దీనికి ఏంటంటే అయితే అవుతుంది. తర్వాత దీనికి సరైన సమానం ఏంటో చూద్దాం. దీనికి ఏంటంటే సరైన సమానం ఈష సంవృతం అవ్వాలి, పూర్వస్వరం అవ్వాలి, కంఠ తాళవ్యం అవ్వాలి. ఏమవుతుందంటే ఏ అయితే అవుతుంది అనమాట. ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, మన క్వశ్చన్లో 4-5 అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి వీడియోని క్షుణ్ణంగా చూడాలి. ఏమైనా డౌట్ వస్తే రాసుకోవాలి. ఏమైనా పొరపాటు నేను తప్పుగా చెప్పామంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాం. అలాగే విసర్గకు శాసాలు పరమైనప్పుడు ఏమవుతాయంటే అవి రేఫగా మారుతాయి, అవి ద్విత్వాలుగా మారుతాయి, అవి ఏ మార్పు ఉండదు. విసర్గ ఓకారంగా ఉంటుంది, ఓకారంగా మారుతుంది. దీనికి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. విసర్గకు శాసాలు పరమైనప్పుడు ఆ విసర్గ లోపించి
నుంచి పరమైన అక్షరాలే ద్విత్వాలుగా ఒత్తులుగా మారుతాయి. ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్ చూద్దాం. మనశ్శాంతి, మనః ప్లస్ శాంతి ఇచ్చినారు కాబట్టి ఇక్కడ మనఃలోని విసర్గకు షా పరమైంది, విసర్గ లోపిన షాకు ద్విత్వం అంటే షాకే ద్విత్వం అయితే వచ్చి మనశ్శాంతిగా అయింది. కాబట్టి దీనికి సరైన సమానం ఏంటంటే ద్విత్వాలుగా మారుతాయి. ఆప్షన్ 2 అయితే సరైన. ఆప్షన్ 2 ఎక్కడ ఉందంటే ఇవి. ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అవి ద్విత్వాలుగా అయితే మారుతాయి. అలాగే కింది పాఠాలను సంబంధిత ప్రక్రియలతో జతపరచండి అన్నారు. ఇది 9వ తరగతిలో ఉంటుంది. ఇక్కడ చూడండి 9వ తరగతులు అన్నీ మళ్ళీ రివిజన్ అయినట్లు ఉంటాయి. ధర్మబోధ పాఠం, దీని యొక్క ఇతివృత్తమైన ప్రక్రియ ఏంటంటే ప్రాచీన పద్యం, ఇతివృత్తం, కుటుంబ సంబంధాలు, కవి వచ్చి నన్నయ్య భట్టు. కవి పరిచయాలు మీరు చూసుకోవచ్చు. నేను మాత్రం ఇవి ప్రక్రియలు ఇతివృత్తాలు మాత్రం చెప్తాను 9th క్లాస్ సంబంధించి. అలాగే చైతన్యం గేయ కవిత, ఇతివృత్తం వచ్చి సామాజిక బాధ్యత. హరివిల్లు వచ్చి ప్రక్రియ వర్ణన, ఇతివృత్తం ప్రకృతి, ఆత్మకథ, వచన కవిత, స్వయం కృషి. అలాగే స్నేహం ప్రాచీన పద్యం, వ్యక్తిత్వ వికాసం. తీర్పు ఆధునిక పద్యం, పరోపకారం. మాట మహిమ ఆధునిక పద్యం, జీవన విధానం. అలాగే గద్య భాగం చూద్దాం. ఇల్లు అలకగానే కథానిక శ్రీ చైతన్యం, రంగస్థలం, వ్యాసం ప్రక్రియ, సంస్కృతి అనేవి ఇతివృత్తాలు. ముందుండేవి ప్రక్రియలు, ఇటు పక్కనటువంటి ఇతివృత్తాలు. ఓకేనా. ప్రియమైన నాన్నకు, లేఖ, మానవ సంబంధాలు, ఆశావాది, ముఖాముఖి, సహజీవనం, ఏ దేశం ఎగిన, యాత్రా సాహిత్యం, దేశభక్తి, నా చదువు, స్వీయ చరిత్ర, స్ఫూర్తి, ఆకుపచ్చ శోకం, పర్యావరణ కవిత్వం, పర్యావరణం అన్నమాట. ఆకుపచ్చ శోకం, పర్యావరణ కవిత్వం. దీనికి సరైన సమానం ఏంటో చూద్దాం. ధర్మ నిర్ణయం వచ్చి చారిత్రక కథ. ఒకటి వచ్చి గా అయితే అవుతుంది. ఏంటి గా అయితే అవుతుంది. 2 మాణిక్య వీణ, క వ్యాసం అయితే అవుతుంది. మాణిక్య వీణ, క వచన కవిత అయితే అవుతుంది. మాణిక్య వీణ వచన కవిత అయితే అవుతుంది. అలాగే చైతన్యం వచ్చి గేయ కవిత అయితే అవుతుంది. రంగస్థలం వచ్చి వ్యాసం అయితే అవుతుంది. గా దీనికి ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. మొదటి దానికి వచ్చి గా, రెండవ దాని మాణిక్య వీణకు వచ్చి వచన కవిత, చైతన్యంకి వచ్చి గేయ కవిత, రంగస్థలంకి వచ్చి వ్యాసం. ఓకేనా. ఆల్రెడీ 9th మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి మీరు మళ్ళీ చదవాల్సిన అవసరం లేకుండా గుర్తుపెట్టుకోండి. అలాగే రచనలను సంబంధిత కవులతో జతపరచండి అన్నారు. దీనికి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. బోయి భీమన్న కవి, నాటకకర్త. పాలేరు, కూలీరాజు వంటి నాటికలు. ఏంటి పాలేరు, కూలీరాజు అనే నాటికలంట. తర్వాత గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత అనేవి ఖండకావ్యాలు. వీరు పద్యం, పాట, వచనం మూడింట్లో సిద్ధహస్తులు. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీయ చరిత్ర. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఏంటి ఇక్కడ పాలేరు, పద్మశ్రీ అనే పాలేరు, కూలీరాజు అనేవి కూలీరాజు అనేవి ఏంటి నాటికలు అనమాట. గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత అనేవి ఖండకావ్యాలు. వీరి పద్యం, పాట, వచనం మూడింట్లో సిద్ధహస్తులు. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అనేది వీరి స్వీయ చరిత్ర. ఓకేనా. ఇతను రాసిన ఇక్కడ ఏం సరిపోతుందో చూద్దాం. కూలీరాజు ఎవరికి సరిపోతుంది? బోయి భీమన్నకి అయితే సరిపోతుంది అనమాట. ఒకటో దానికి ఇలా మళ్ళీ అలా చూద్దాం. అలా నెక్స్ట్ చూద్దాం. విద్వాన్ విశ్వం కవి, కథకుడు. సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువదించారు. పెన్నేటి పాట, విలాసిని, రాతలు, గీతలు మొదలైనవి వీరి రచనల్లో కొన్ని. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించిన పెన్నేటి పాట నుండి ఈ ఖండికను తీసుకున్నాం. ఏంటి రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించిన కవి ఎవరంటే విద్వాన్ విశ్వం. పెన్నేటి పాట నుండి ఈ ఖండికను తీసుకున్నాం. అతని రచనలు పెన్నేటి పాట, విలాసిని, రాతలు, గీతలు. అలాగే గిడుగు వెంకటరామమూర్తి. ఓకే, ఇతని గురించి చూద్దాం. తెలుగు భాషా ప్రవక్త. ప్రజల జీవితానికి దూరంగా ఉన్న గ్రాంధిక భాషా స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన యోధుడు. తన జీవితకాలం వ్యవహారిక ఉద్యమానికి, గిరిజన విద్యాభివృద్ధి కృషి చేసిన వారు. సవరల కోసం సౌర భాషా మాధ్యమంలో తొలి పాఠశాల నడిపారు. సవర పాటలు, కథలను సేకరించి సవర వాచకాలు రూపొందించారు. సవర ఇంగ్లీష్ నిఘంటువును రూపొందించడమే కాక సవర భాషల్లో మౌలికమైన పరిశోధన చేశారు. సవరల కోసం
వ్యాకరణం రచించారు. ఎవరు? సవర్ల కోసం వ్యాకరణం రచించారు. భారతదేశంలో తొలితరం మానవ శాస్త్రవేత్తల్లో ఒకరు. బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత బీషక్కుల భాషా భేషజం మొదలైన గ్రంథాలు రచించారు. ఈయన స్ఫూర్తికి అనుగుణంగా గిరిజనుల గురించిన పాఠ్యాంశాన్ని ఇది ఎక్కడంటే ఇటీస్ పండగ గురించి చెప్పే సందర్భంలో ఇతను కవి గురించి వస్తాడు. ఓకేనా. అలాగే ఇక్కడ చూద్దాం. అలాగే ద్విపద రచన వెంగమాంబకి ఇష్టం. తరిగొండలో ఉన్న రోజుల్లోనే ఈమెమేమి రచన చేసింది? నారసింహ శతకం, నారసింహ విలాసకథ, శివనాటకం, రాజయోగ స్వారం, కృష్ణ నాటకం, పారిజాతాపహరణం, చెంచు నాటకం, శ్రీకృష్ణ మంజరి, శ్రీ రుక్మిణీ నాటకం, ద్విపద భాగవతం, వశిష్ఠ రామాయణం, ముక్తికాంత విలాసం, శ్రీ వెంకటాచల మహత్యం, అష్టాంగ యోగ సారం అనే గ్రంథాలను అయితే రచిస్తుంది. అలాగే ఈవిడ రచన చేసే వాళ్ళు ఏమంటారు? అష్టఘంటాలు అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆన్సర్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. మ్యాచ్ చేద్దాం. కూలీ రాజు ఎవరు? బోవి భీమన్న. మొదటి దానికి విలాసిని రాజయోగ సారం, బాలకవి శరణం, లారా వాయ ఎక్కడుందో చూద్దాం. ఆప్షన్ 3 లారా వాయ. ఓకేనా, గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ద్విగు సమాసానికి సంబంధించి సరైంది అన్నారు. దీనికి సరైన సమానం అంటే ద్విగు సమాసం మనకి ఈజీ తెలుసు కాబట్టి పూర్వపదం సంఖ్యావాచకం, ఉత్తరపదం అనేది నామవాచకం అయితే ఉండాలి. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే రథం పదానికి వికృతి అన్నారు. అలాగే ఏంటంటే ఒక చిన్న స్పెషల్ నోట్ ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్లో 6, 7, 8 తరగతుల సంబంధించిన అర్థాలు, పర్యాపదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులకు సంబంధించి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటివన్నీ ఒక పీడిఎఫ్ లాగా చేసి పోస్ట్ చేసాము. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ అన్ని పీడిఎఫ్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటివన్నీ కవర్ అవుతాయి మీకు. ఓకేనా. రథం అనే పదానికి వికృతి అడిగి ఉన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే అరథం అయితే సరైన ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, ఆరథం ఉంది, అరథం ఉంది, కానీ ఆన్సర్ ఏంటంటే అరథం అయితే సరైన సమాధానం అయితే ఏంటి? అరథం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది అన్నమాట. అలాగే నెక్స్ట్ చూద్దాం. 10వ ప్రశ్న. సమయాన్ని వృధాగా గడుపుట అనే అర్థం వచ్చు జాతీయం అన్నారు. కాలధర్మం చెందు, కాలక్షేపం, కాలం 3, కాలదోషం పట్టు. దీనికి సరైన సమాధానం ఏంటంటే కాలక్షేపం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే సీతారాముల పదంలో వాచకాలు వరుస. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అందుకే దీని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. రాముడు అనగానే మగ పురుష జాతిని తెలియజేస్తుంది. దీన్ని ఏమంటారు? మగవాళ్ళ గురించి తెలియజేసి మహద్వాచకం అంటారు. అలాగే స్త్రీ అనగానే ఆడ అనగానే స్త్రీ జాతిని తెలియజేస్తుంది, మహతివాచకం అంటారు. చెట్టు అనగానే ఇది ఇతరమైంది, ప్రాణం ఉన్న వ్యాకరణ ప్రకారం అని తెలుస్తుంది, దీన్ని అమహద్వాచకం అంటారు. ఈ భేదం ఆధారంగా లింగాలు 3 రకాలుగా విభజించున్నారు. అవి ఏంటని చూద్దాం. మహద్వాచకం, దీన్ని మహద్వాచకం అంటారు. మహత్తు అనగానే అంటారు. ఓకేనా. పురుష జాతిని తెలిపే పదాలను మహద్వాచకాలు అంటారు. సంస్కృత భాషలో దీనికి పుంలింగం అనే పేరు. ఓకే అండి, పుంలింగం అనే పేరు సంస్కృత భాషలో. ఎగ్జాంపుల్ చూద్దాం. రాజు, తమ్ముడు, అతడు, దేవుడు. అలాగే మహతివాచకం, స్త్రీ జాతిని తెలిపే పదాలను మహతివాచకాలు అంటారు. స్త్రీ జాతిని తెలిపే వాటిని మహతివాచకాలు. సంస్కృత భాషలో దీన్ని స్త్రీలింగం అంటారు. రాణి, అమ్మ, ఆమె, దేవత. అలాగే అమహద్వాచకం అంటే మహత్తులు అంటే మహద్వాచకాలు, దానికి ఇంకో పేరు మహత్తులు. అమహత్తులు అంటే మహత్వాచకాలు. మహత్తులు, అమహత్తులు కాని వాటిని అమహద్వాచకాలు అంటారు. ఎక్కువగా ప్రాణం లేని వస్తువులను, జంతువులను, పక్షులను ఇందులో చేర్చుతాం. సంస్కృత భాషలో దీనికి నపుంసక లింగం అంటారు. దీనికి ఎగ్జాంపుల్గా పుస్తకం, బల్ల, బంతి, కుర్చీ. దీనికి క్వశ్చన్ సరైన సమానం ఏంటో చూద్దాం. సీతారాముల పదంలో వాచకాల వరుస అన్నారు. సీత అనే స్త్రీకి సంబంధించి కాబట్టి మహతి అవుతుంది. రాముడు అనే పురుషుడు కాబట్టి మహత్తు అవుతుంది. ఏమవుతుంది? మహత్తు అయితే అవుతుంది. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 12వ ప్రశ్న. తేనెపట్టు జవాబుగా గల పొడుపు కథ అన్నారు. చూడండి, ఇంతకుముందు క్వశ్చన్ ఇచ్చేసి ఆన్సర్ ఇచ్చేది, కానీ ఇప్పుడు ఆన్సర్ ఇచ్చేసి క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి, పున్నమికి పోత, అమావాస్యకు ఆరగింపు అనేది తేనెపట్టుకు సరైనది అయితే అవుతుంది, జవాబు అయితే అవుతుంది. ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం. అలాగే 13వ ప్రశ్న. సరైన జతను గుర్తించండి అన్నారు.
ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు, ఇది భవిష్యత్ కాలం అన్నారు. ఇది వర్తమాన కాలం. నిన్న మేము సినిమాకు వెళ్ళాము కాబట్టి ఇది భూతకాలం. ఖాదర్ కథ రాశాడు, కథ ఎప్పుడో రాశాడు. ఓకేనా. కోతి కొబ్బరి చెట్టు ఎక్కుతున్నది. తదర్మకాలం అంటే ఎవరన్నా మీకు తెలిసే కామెంట్ చేస్తారా? తదర్మకాలం దీనికి ఎగ్జాంపుల్గా నేను ఒకటి చెప్తాను. సూర్యుడు తూర్పున ఉదయించును, కానీ దీనికి డెఫినేషన్ ఏంటో మీకు తెలిసిన కామెంట్ చేయండి. దీనికి సరైన జత అన్నారు కాబట్టి దీనికి సరైన జత ఏంటంటే ఆప్షన్ 3 అయితే సరైన జత అయితే అవుతుంది. అలాగే కా నుండి మా వరకు గల అక్షరాలు అన్నారు. ఆప్షన్ 1 అంతస్తాలు, ఆప్షన్ 2 స్థిరాలు, ఆప్షన్ 3 స్పర్శాలు, ఆప్షన్ 4 ఊష్మాలు. దీనికి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. కఠినంగా పలికే అక్షరాలను ఏమంటారు అంటే పరుషాలు అంటారు. అవి కచ్చట తపలు పరుషాలు. తేలిగ్గా పలికే అక్షరాలు ఏంటంటే సరళాలు. ఇవి గజాడ దబలు అయితే సరళాలు అవుతాయి. వర్గముల్లో ఉండే ఒత్తు అక్షరాలు ఏమంటే వర్గయుక్తులు ఖ, క, చ, చ, జ, ట, డ, ద, ప, బ వర్గయుక్తులు అంటారు. అలాగే ముక్కు సాయంతో పలికే అక్షరాలను అనునాసికాలు అంటారు. అనునాసికాలు ఎన్ని ఉంటాయంటే 5 ఉంటాయి. అనునాసికాలు ఏమంటే అంగళ సాయంతో పలికే అక్షరాలను అంత్యస్థాలు అంటారు. ఇవి 6 ఉంటాయి. యా, రా, బండిరా, లా, లా, వా ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలు ఊష్మాలు. ఇవి ఎన్ని? షాష, సా, సా 4 ఉంటాయి. అలాగే పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులు ఏమంటారు? స్థిరాలు. పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులు ఏంటి? స్థిరాలు. కా నుండి మా వర్గల హల్లులు స్పర్శాలు. దీనికి సరైన సమాధానం ఏంటో చూద్దాం. కా నుండి మా వర్గల అక్షరాలు అన్నారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 స్పర్శాలు అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 15వ ప్రశ్న, వాడు నా తమ్ముడు ఈ వాక్యం చూద్దాం. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 సర్వనామం గల క్రియా సహిత వాక్యం, సర్వనామం గల క్రియారహిత వాక్యం, సర్వనామ రహిత సంశ్లిష్ట వాక్యం, సర్వనామ సహిత సంయుక్త వాక్యం. దీనికి సరైన సమాధానం ఏంటంటే సర్వనామం గల క్రియారహిత వాక్యం. క్రియ లేదన్నమాట ఇక్కడ. వాడు నా తమ్ముడు రోజు స్కూల్కి పాఠశాలకు వెళ్తాను ఉంటే క్రియ ఉంటుంది కదా, క్రియ ఏం లేదు కాబట్టి క్రియారహిత వాక్యం అయితే అవుతుంది. ఈ ప్రశ్న చూడండి. పయనం పాఠం 8వ తరగతిలోది. 8వ తరగతికి సంబంధించి ఇక్కడ చూడండి కంప్లీట్గా క్యారెక్టర్లు ఎంత ఇంపార్టెంట్ ఉండే, క్యారెక్టర్లు కానీ చదవాలని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. 16వ ప్రశ్న, చూద్దాం. పయనం పాఠం ఆధారంగా జతపరచండి అన్నారు. రామప్ప స్నేహితుడు, గంగన్న రామప్ప భూస్వామి, గంగన్న తండ్రి, నారాయణ కొడుకు, వెంకటస్వామి స్నేహితుడు. ఎవరు? వెంకటస్వామి స్నేహితుడు. మొదటి దానికి ఏమవుతుంది? రామస్వామి అనేవాడు భూస్వామి అవుతాడు, గంగన్న అనేవాడు తండ్రి అవుతాడు, నారాయణ అనేవాడు కొడుకు అవుతాడు, వెంకటస్వామి అనేవాడు రా, వా, యాల. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 రా, వా, యాల. చూడండి, రామప్ప వచ్చి భూస్వామి, గంగన్న వచ్చి తండ్రి, నారాయణ వచ్చి కొడుకు, వెంకటస్వామి వచ్చి భూస్వామి, వెంకటస్వామి వచ్చి స్నేహితుడు అయితే అవుతాడు. అలాగే క్రింది వాటిలో సరికానిది అన్నారు. నిర్మలోర్మి గుణసంధి, సాదరముగా జేయ సరళాదేశ సంధి, చింతాకు సవర్ణ దీర్ఘ సంధి, రుణార్ణం వృద్ధి సంధి. ఓకేనా. ఈ చింతాకు అనేది తెలుగు అక్షర పదం కాబట్టి ఇక్కడ ఏంటంటే చింతాకు అనేది అత్వసంధి అయితే అవుతుంది. ఏమవుతుంది? అత్వసంధి అయితే అవుతుంది. దీనికి సవర్ణ దీర్ఘ సంధి కాబట్టి తప్పు, కాబట్టి ఆప్షన్ 3 సరికానిది అయితే అవుతుంది. అలాగే సమాసాలకు సంబంధిత పదాలతో జతపరచండి అన్నారు. 18వ ప్రశ్న కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. 1వ దానికి ధనాధికుడు విగ్రహవాక్యాలు అని చెప్తాడు. 1వ దానికి లా భిక్షాపాత్ర, 2వ వా చతుర్థి తత్పురుష సమాసం, వా రౌరవ బాధలు, 3వ దానికి రా సప్తమి తత్పురుష దృష్ట సంహారి. ఆప్షన్ 4 దీనికి సరైన సమాధానం అంటే ఆప్షన్ 2 మొదటి దానికి లా, 2వ దానికి వా, 3వ దానికి ఈ రా, 4వ దానికి యా. ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. చూద్దాం దీని ఎక్స్ప్లెనేషను. విగ్రహవాక్యం ధనాధికుడు ఏంటంటే ధనము చేత అధికుడు. వివరణ ఇక్కడ చేతననే
అనే తృతీయ విభక్తి ప్రత్యయం రావడం వల్ల ఇది ఏమవుతుంది, తృతీయ తత్పురుష సమాసం అవుతుంది. అలాగే భిక్ష పాత్ర, భిక్ష కొరకు పాత్ర అన్నారు కాబట్టి ఇక్కడ కొరకున అనే చతుర్థి విభక్తి ప్రత్యయం రావడం వల్ల ఇది చతుర్థి తత్పురుష సమాసం అయింది. అలాగే లోక బాంధవులు తత్పురుష సమాసం, చూడు లోక బాంధవులు లేదు. తర్వాత దుష్టును సంహరించువాడు, ఇక్కడ ఏంటంటే ఇది ఏ విభక్తి ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది. దృష్ట సంహారి ద్వితీయ తత్పురుష సమాసం అయితే అవుతుంది. ధనాధికుడు తృతీయ, భిక్షపాత్ర, రౌరవం నందు బాధలు సప్తమి తత్పురుష సమాసం అయితే అవుతుంది. పద్దెనిమిదో ప్రశ్న, ఇది ఆన్సర్ తప్పు ఉన్నట్లుంది. దీన్ని మళ్ళీ ఒకసారి చూసి నేను కామెంట్ బాక్స్లో చేస్తాను. ప్రస్తుతానికైతే ఆప్షన్ 2 చూడండి. మొదటి దానికైతే ధనాధికుడు లా తృతీయ తత్పురుష సమాసం, రెండవ దానికి వా భిక్షం నందు పాత్ర, మూడో దానికి రా సప్తమి, నాలుగో దానికి సరిపోయింది చూడండి లా వా రా యా సరిపోయింది చూడండి. 18వ ప్రశ్నకి ఆప్షన్ 2 అయితే సరైన సమానం అవుతుంది. కానీ ఎక్స్ప్లెనేషన్లో రౌరవ బాధలు అనేది కూడా తప్పుగా పడింది కాబట్టి ఆప్షన్ 2 అయితే సరైన సమానం అయితే అవుతుంది. అలాగే లక్ష భక్ష్యాలు తిన్నవాడికి ఒక భక్ష్యం లక్ష్యమా వాక్యంలోని అలంకారం అన్నారు. ఆప్షన్ 1 చేకానుప్రాస అలంకారం, అంత్యానుప్రాస అలంకారం, వృత్యానుప్రాస అలంకారం, లాటానుప్రాస అలంకారం. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 వృత్యానుప్రాస అలంకారం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఆప్షన్ 3. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు ఒక వాక్యంలో లేదా పద్యపదంలో పదే పదే మళ్ళీ ఆవృతం కావడంని వృత్యానుప్రాస అలంకారం అంటారు. లక్ష భక్ష్యాలు తిన్నవాడికి ఒక భక్ష్యం లక్ష్యమా అన్నారు. ఇక్కడ క్ష క్ష క్షం క్ష అనే సంయుక్త అక్షరాలు పదే పదే పునరావృతమయ్యాయి. ఓకేనా, కాబట్టి ఇది అవుతుంది వృత్యానుప్రాస. చేకానుప్రాస అలంకారం అంటే హల్లు జంట అర్ధభేదంతో అవ్యవధానంగా వస్తే చేకానుప్రాస అలంకారం అవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చి తమ్ముడికి చేదోడు వాదోడుగా ఉండాలి, తమ్ముడికి చెప్పు తెగుద్దని ఇదిగానే అవుతుంది, చేకానుప్రాసకు అవుతుంది. అలాగే అంత్యానుప్రాస అలంకారం పాదాల చివరన లేదా వాక్యాల చివరన ఒకే రకమైన అక్షరాలు లేదా పదాలు ప్రాసగా వస్తే అది అంత్యానుప్రాస అలంకారం అయితే అవుతుంది. అలాగే లాటానుప్రాస అలంకారం వెంటనే ఒక పదం తాత్పర్య భేదంతో వెంటనే వస్తే అది లాటానుప్రాస అలంకారం అవుతుంది. ఎగ్జాంపుల్ కమలాక్షు నర్చించు కరములు అయితే ఎగ్జాంపుల్ ఇచ్చినారు. అలాగే 20వ ప్రశ్న, సరైన జతను గుర్తించండి అన్నారు. ఆహా ఎంత బాగుందో ఇది ఆశీర్వాదార్థకం అన్నారు. ఆశీర్వదించలేదు, ఇది ఆశ్చర్యార్థక వాక్యం. మీరు ఉత్తీర్ణులు లగుదురు గాక, ఇది ఆశీర్వాదార్థక వాక్యం. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు, ఇది నిషేధార్థక వాక్యం కాదు. మీరు పుస్తకాలు తీసుకోకుండా అంటే నిషేధార్థక వాక్యం అయితే అవుతుంది. అతడు బొమ్మలు బాగా గీయగలడు, ఇది ఏమవుతుంది సామర్థ్యార్థక వాక్యం అయితే అవుతుంది. కాబట్టి సరైన జత ఏంటంటే ఆప్షన్ 4 అయితే సరైన జత అయితే అవుతుంది. అలాగే 20వ ప్రశ్న 21, పొదరిండ్లు దాగి మొగలి మొగ్గలు మధుర సుగంధము దిక్కులను జల్లు ఈ గేయ పంక్తులు గల పాఠం. ఆప్షన్ 1 పెన్నేటి పాట, ఆప్షన్ 2 మా ఊరి ఏరు, ఆప్షన్ 3 కొండవాగు, ఆప్షన్ 4 ఊరి చెరువు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 21వ ప్రశ్న మా ఊరి ఏరు అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 22వ ప్రశ్న, మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం అన్నారు. పయనం, మర్యాద చేద్దాం, మాయా కంబలి, ప్రియమిత్రునికి. దీనికి సరైన సమాధానం 22వ దానికి మాయా కంబలి అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. 23వ ప్రశ్న, అదేమిటి నాతో ఎవరు ఆడుకోవడానికి రావడం లేదు అని ఆలోచించినది. ఆప్షన్ 1 తేనెటీగ, ఆప్షన్ 2 రాము, ఆప్షన్ 3 మేకపిల్ల, ఆప్షన్ 4 చంద్రం. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 రాము అయితే ఈ మాటలు అంటాడనమాట. 24వ ప్రశ్న, ఈ నానార్థాలు ఇవి జతపరచాలి. సుధా, అమృతం, సున్నం. ఒకటో దానికి వా అయితే అవుతుంది. తర్వాత తనరు, ఒప్పు, అతిశయించుట. రెండో దానికి లా అయితే అవుతుంది. మూడో దానికి దివి, స్వర్గం, ఆకాశం అయితే అవుతుంది. వాళ్ళ రా, మాట, పలుకు, నింద అయితే అవుతుంది. యా వాళ్ళ రాయ ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. నానా అర్థాలు, పర్యాపదాలు, ప్రకృతి వికృతులు, చాలా అర్థాలు.
చాలా చాలా ఇంపార్టెంట్. 4 ప్రశ్నలు వస్తాయి. అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు 4 మార్కులు అయితే వస్తాయి. కాబట్టి 4 ప్రశ్నలు వస్తాయి, 4 మార్కులు. కాబట్టి రోజు కొన్ని నేర్చుకుంటే తప్పకుండా మనం మార్కు పోగొట్టుకునే అవకాశం అయితే ఉండదు. అలాగే 25వ ప్రశ్న చూద్దాం. కలువకొల్ల సదానంద గారు ఈ రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారన్నారు. 1 నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు, పరాగభూమి, శివానంద లహరి, విందు భోజనం. దీనికి సరైన సమాధానం ఏంటంటే నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. కలువకొల్ల సదానంద చిత్తూరు జిల్లా పాకాల్లో జన్మించారు. 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. పిల్లల కథలు చూడండి, పిల్లల కథలు అన్నారు, ఏమేమి రాశాడు. శివానంద లహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథా మంజరి, తుస్సన్న మహిళ, పరాగభూమి మొదలైన రచనలు ఇవన్నీ పిల్లల కథలు అనమాట. అలాగే చందమామ కథలు వార్తాపత్రికల్లో కథానికలు రాశారు. 1966లో బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి లభించిన అవార్డు అందుకున్నారు. అలాగే 1976లో నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. అలాగే 2010లో అడవితల్లి పిల్లల నవల కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు లభించింది. ఈ పాఠ్యాంశం మాయా కంబల్ నుండి గ్రహించడం జరిగింది. ఓకేనా. నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అయితే 1976 కథా సంపుటి, బంగారు నడిచిన బాట అనేది నవల. ఓకేనా, గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సరైన సమాధానం ఏంటంటే నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అయితే సరైన సమాధానం. ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం. అలాగే 26వ ప్రశ్న. ఉత్పలమాల పద్యపాదానికి సంబంధించి సరైనవి. ఇది వృత్త పద్యం. ఇది ప్రతి పాదంలో వరుసగా బర, నా, బ, రవ అనే గణాలు వస్తాయి. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. ప్రాస నియమం ఉంటుంది. దీనికి సరైన సమాధానం ఏంటంటే 1, 2, 4 ఏంటి 1, 2, 4 అయితే సరైన సమాధానం అయితే అవుతాయి. దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఉత్పలమాల గణాలు ప్రతి పాదంలో ఇంకోటి ఏంటంటే ఈ ఉత్పలమాల, చంపకమాల ఇవి ఛందస్సు నేర్చుకునేటప్పుడు ఇప్పుడు ఏంటంటే ఒక పాదంలో ఎన్ని గురువులు ఉంటాయి, ఎన్ని లఘువులు ఉంటాయి, ఎన్ని మాత్రలు ఏంటంటే గురువుకు వచ్చి 2 మాత్రల కాలం పడుతుంది, లఘువుకు వచ్చి 1 మాత్ర కాలం పడుతుంది. ఎన్ని మాత్రలు పడతాయి, అలాగే మొత్తం పద్యం మొత్తాన్ని కలిపి ఎన్ని గురువులు ఉన్నాయి, ఎన్ని లఘువులు ఉన్నాయని ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి తప్పకుండా నేర్చుకోవాలి. మాత్రలు మొత్తం పద్య పాదంలో ఎన్ని గురువులు ఉంటాయి, ఎన్ని లఘువులు ఉంటాయి, పద్యం మొత్తం మీద ఎన్ని గురువులు ఉంటాయి, ఎన్ని లఘువులు ఉంటాయి కానీ నేర్చుకోవాలి. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ప్రతి పాదంలో బరణ, బబరవ అనే గణాలు వస్తాయి. అక్షరాల సంఖ్య ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. యతిస్థానం 10వ అక్షరం. ప్రాస నియమం ఉంటుంది. చంపకమాల, నజబజ్జర అనే గణాలు ఉంటాయి. 21 అక్షరాలు ఉంటాయి. 11వ స్థానం యతిస్థానం. ప్రాస నియమం ఉంటుంది. శార్దూలం ప్రతి పాదంలో మస, జస, తతగా అనే గణాలు అయితే ఉంటాయి. ప్రతి పాదంలో ఎన్ని అక్షరాలు 19 అక్షరాలు ఉంటాయి. మొత్తం 13వ అక్షరం యతిస్థానం అయితే అవుతుంది. 14 తర్వాత 10, 11, 13, 14 యతిస్థానాలు అయితే. ఉత్పలమాల 10, 11, 13, 14. ఉత్పలమాల 10, చంపకమాల 11, శార్దూలం 13, మధ్యపం 14. దీని మధ్యంలో గణాలు చూద్దాం. సబరణమయమైన గణాలు వస్తాయి. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. యతిస్థానం 14వ అక్షరం. ప్రాసనియమం ఉంటుందన్నమాట. మానవుల్లో మంచివాళ్ళు లేరని కాదు నా ఉద్దేశం, మంచివాళ్లే లేకపోతే ఈ లోకం ఇంకా ఎందుకు నిలిచి ఉంటుందని చింతించినది. ఆప్షన్ 1 పిచ్చుక, ఆప్షన్ 2 బుజ్జిమేక, ఆప్షన్ 3 మర్రి చెట్టు, ఆప్షన్ 4 బసవన్న. 27వ ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 మర్రి చెట్టు అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. 28వ ప్రశ్న. ఇవి అర్థాలు జతపరచమన్నారు. 28వ ప్రశ్న. 1 ఎరుగు అంటే గ్రహించు, ఒద్దిక అంటే అనుకూలత, సాధ్వి అంటే ఇంపైన, నెరుసు అంటే ముక్కలు. ఓకేనా. దీనికి సరైన సమాధానం ఏమవుతుందంటే 1వ దానికి లా, 2వ దానికి వా, 3వ దానికి యా, 4వ దానికి రా. ఎక్కడుందంటే మొదటి ఆప్షన్లో ఉంది లా, వా, యా, రా. ఓకేనా. ఎరుగు, గ్రహించు, ఒద్దిక, అనుకూలత, సాధ్వు, స్వాదు, ఇంపైన, నెరసు, ముక్కలు అన్నమాట. అలాగే 29వ ప్రశ్న. ఈ ప్రశ్న ఎక్కడ ఉంటుందంటే జయగీతం పాఠ్యాంశంలో బోయి భీమని రచించిన పాఠ్యాంశంలో
ఉంటుందన్నమాట. ఎందుకంటే అంబేద్కర్ గురించి వివరించే సందర్భంలో ఈ విధంగా ఒక పద్యం రాస్తాడు, గేమ్ లాగా రాస్తాడు. కాబట్టి తప్పకుండా ఆ గేమ్లు ఎవరి గురించి అన్నారు, ఏమేమి పదాలు ఉన్నాయి, వాటి సంవిధానం అంటే ఏంటి, భారత రాజ్యాంగం అని అర్థము, అలాగే ఆ పదాలకు అర్థాలు కానీ తెలుసుకోవాలి. ఈ చాప్టర్లో అంబేద్కర్ గురించి ఏ విధంగా చెప్తారు చూద్దాం. అందకాలమున పుట్టి అవనికి దీపము పెట్టి పంకమును మదించి మహికి పరిమళ మొసగిన సూరి అంటూ బోయి భీమన్న గారు వీరిని గురించి రాశారంటే ఆప్షన్ 1 మహాత్మా గాంధీ, ఆప్షన్ 2 అల్లూరి సీతారామరాజు, ఆప్షన్ 3 అంబేద్కర్, ఆప్షన్ 4 భగత్ సింగ్. దీనికి సరైన సమాధానం ఏంటంటే అంబేద్కర్ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 30వ ప్రశ్న, కర్మణి వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి వస్తుంది, క్రియను అనుసరించి బడుగు చేరుతుంది, కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది, కర్మకు ప్రథమ విభక్తి అయితే వస్తుంది. దీనికి సరైన సమాధానం ఏంటంటే చూద్దాం. ఈ అయితే సరైన సమాధానం. కర్తకు తృతీయ విభక్తి వస్తుంది, క్రియను అనుసరించి బడు అయితే చేరుతుంది, అలాగే ఈ కర్మకు ప్రథమ విభక్తి అయితే చేరుతుంది. ఈ 3 సరైన సమాధానం. దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. కర్త ప్రధానం గల వాక్యాలు కర్తరి వాక్యాలు. కర్తరి వాక్యంలో కర్తకు ప్రథమ విభక్తి, కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది. కర్తరి ప్రయోగంలో కర్తను బట్టి క్రియావాచకాలు ఉంటాయి. కర్తరి వాక్యం 1, 2 గుర్తుపెట్టినాం, ప్రథమ ద్వితీయ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత కర్మణి వాక్యంలో చూద్దాం. కర్మ ప్రధానం గల వాక్యాలు కర్మణి వాక్యాలు. ఇక్కడంటే కర్తకి కర్మణి వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి, ప్రథమ విభక్తి 1, 2, 3, 1 అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. కర్తరి వాక్యంలో కర్తకి ప్రథమ విభక్తి చేరుతుంది, కర్మకు ద్వితీయ విభక్తి చేరుతుంది, అంతే కదా. తర్వాత కర్మణి వాక్యంలో కర్తకు తృతీయ, కర్మకు ప్రథమ విభక్తి అయితే చేరుతుంది, ఓకేనా. ఇప్పటివరకు 30 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. ఈ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోగలరు, అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయగలరు. ఏమైనా తప్పులు చెప్పుంటే, పొరపాటున ఏమైనా తప్పులు చెప్పుంటే కానీ, ఒకవేళ చెప్పడంలో ఏమైనా తడబడి ఉంటే కానీ నెక్స్ట్ వీడియోలో రెక్టిఫై చేసుకుంటాం. ఒకవేళ తప్పు చెప్పింటే ఆన్సర్ కామెంట్ చేయండి, తప్పుగా చెప్పారని చెప్పి దాన్ని రెక్టిఫై చేసుకొని కామెంట్ పిన్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ సో మచ్.